ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్ అట. మరి ఉన్న రూల్స్ సరిపోతలేవని కొత్త రూల్స్ ఏమో తెచ్చిరట. చూద్దాం మరి ఆ కొత్త రూల్స్ ఏంది, ఆ కథ ఏంది. స్లాబ్ లిమిట్ 750 చదరపు అడుగులు. మరి ఇప్పటిదాకా ఉన్నది ఎంత ఏది తెలుస్తుంది. ఇక పరిమితి విధిస్తూ సర్కార్ ఉత్తర్వులు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఆర్సీసీ స్లాబ్ కు గరిష్ట పరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతున్నదని గృహ నిర్మాణ సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో లబ్ధిదారులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తోంది అంటూ ఇక్కడ ఎందుకు తీసుకున్నారో ఒకసారి అర్థం చేసుకుందాం. ఇగో ఎందుకంటే ఈ కొత్త రూల్స్ తోని ఎవరికి ఇబ్బంది, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వ్యయభారం పెరగకుండా లబ్ధిదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణంలో ఆర్సీసీ స్లాబ్ విస్తీర్ణానికి గరిష్ట పరిమితి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంటి ముందు భాగంలో గరిష్టంగా 3 అడుగులు, మిగిలిన 3 వైపులా 1 అడుగు మాత్రమే స్లాబ్ పొడిగింపునకు అనుమతి ఉంటుంది. ఉదాహరణకు 600 చదరపు అడుగుల ప్లింత్ ఏరియా ఉన్న ఇంటికి స్లాబ్ విస్తీర్ణం 750 చదరపు అడుగులు మించకూడదు. అలాగే 400 చదరపు అడుగుల ఇంటికి 500 చదరపు అడుగుల వరకు మాత్రమే స్లాబ్ ఉండాలి. ప్రస్తుతం చాలా మంది లబ్ధిదారులు అనుమతించిన పరిమితికి మించి 3 నుంచి 8 అడుగుల వరకు స్లాబ్ను విస్తరిస్తుండడంతో అంటే లెక్కకైతే ఇది ఎట్లా జరిగిందంటే, ఇందిరమ్మ ఇళ్లలో సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు, సరే ఒక్కొక్క స్టేజ్లో లక్ష రూపాయలు చొప్పున బిల్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆశ ఏముంటుందంటే మనిషి కట్టుకునేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇల్లు అవుతుంది అంటే కానే కాదు. మీరు ఎక్కడన్నా ప్రయత్నం చేయండి, వాళ్ళు ఇచ్చే 5 లక్షల రూపాయలతో ఇల్లు కాదు. 8.5 లక్షల లోపల నేను వినలేదు ఇప్పటిదాకా. మీరు ఎవరన్నా వింటే చెప్పండి, నాకు లైవ్లో కామెంట్ పెట్టండి. 10, 12, 15, 18 దాకా పోయినాయి కొంతమందికి అయితే. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా కట్టుకుంటున్నాం ఇంకో రూమ్ ఎక్స్ట్రా, కట్టుకుంటున్నాం ఇంకో గోడ ఎక్స్ట్రా, కట్టుకుంటున్నాం జర్ర ఏవో పెట్టుకుందామని ఏదో ఆశ కొద్దీ ఇంత యాడ్ చేసుకుంటూ పోతున్నారు. సో అందుకే అది వాళ్ళు ఇచ్చేది 5 లక్షలు అయినా అది 10-15 లక్షల దాకా పోతా ఉంది. అందుకే ధర అమాంతం, అంటే ఒక్క 5 లక్షల నుంచి మొదలు పెడితే అది 3 ఇంతలు, అంటే 200-300% దాకా కూడా పోతుంది. అయితే దీనికి రూల్స్ ఎందుకు పెడతా ఉన్నారంటే, సరే భారం పెరగొద్దు, లిమిట్ ఉండాలని పెట్టినప్పటికీ వాళ్లకు ఎక్కడో చోట అప్పు దొరకడమో లేకపోతే ఇంకోటి ఏదైనా అమ్మడమో ఇంకేదన్నా జరగడమో ఎవరో హెల్ప్ చేయడమో చేస్తే కొంత యాడ్ చేసుకొని కూడా కట్టుకుంటారు. కాబట్టి మళ్ళా కట్టేది కాదా, అందుకోసమనే కొంతమంది యాడ్ చేసుకుంటారు అట్లా. అయితే భారీగా పెరుగుతుందని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కొందరు ప్రైవేట్ అప్పులు చేయాల్సి వస్తుండగా మరికొందరు నిధుల కొరతతో నిర్మాణాన్ని మధ్యలో నిలిపేస్తున్న పరిస్థితి ఏర్పడింది అని నివేదించింది. సన్షేడ్లకు ప్రాధాన్యం. ఇళ్లకు నీడ అవసరమైతే అన్ని వైపులా స్లాబ్ పొడిగించే బదులు తలుపులు కిటికీలపై సన్షేడ్లు సజ్జాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మీరు చెప్తారు, మీరు ఏదోటి చెప్పేస్తారు, కావద్దు ఇట్లా ఎక్స్ట్రా స్లాబ్ని పొడిగించొద్దు, గోడల కాడికే స్లాబ్ వేసుకోమంటారు. అర్థమైందా మీకు? స్లాబు గోడల కాడికే వేయమంటారు. ఎక్సెస్ వేస్తే ధర పెరుగుతుంది కాబట్టి దానికంటే కింద కిటికీలకు అవసరమైతే సన్షేడ్లు కానీ సజ్జలు కానీ పోపించుకోమని చెప్తారు వీళ్ళు. అంటే మధ్యలో ఆగిపోతున్న వాటిని దృష్టిలో పెట్టుకొని కొంత విపరీతంగా అప్పులు చేస్తున్నారు. 5 లక్షల్లో ఇల్లు కాదని అందరికీ ఎరక కాంట్రాక్ట్ ఇస్తున్నారు, 8కో 10కో 12కో. ఇంకా రాంగా ఇంట్లో చెప్పంగా పక్కపంటోడు చెప్పంగా వాళ్ళు వీళ్ళు కట్టుకొని చూసి అరే ఇట్లయితే ఎలివేషన్ బాగుంటుందట, ఇట్లయితే ఇదట, ఇందిరమ్మ ఇల్లు లెక్క ఎందుకు ఉండాలి, జర మనం డిజైన్గా కట్టుకుందామని ఆయన పేరే ఇందిరమ్మ ఇల్లు, కానీ ఇందిరమ్మ ఇల్లు లెక్క ఆడ కనబడతలేవు. నాకైతే 10% మాత్రమే ఇందిరమ్మ ఇల్లు లెక్క కనబడుతున్నాయి, 90% వాళ్ళు సొంతంగా కట్టుకుంటున్నారు. మరి ఎందుకయ్యా గిట్లా కట్టుకుంటున్నారు? మరి ఇందిరమ్మ ఇల్లు అంటే డబ్బాల లెక్క అనామతం పాత అప్పటికి ఇంతకుముందు ఎట్లయితే స్టార్టింగ్లో నమూనా ఇల్లు ఉండను ఆ టైపే ఉండాలి కదా అంటే లే కట్టుకుంటున్నాం, అప్పు చేసుడు తప్పలేదు, ఇంకా 4 లక్షలు మిగిలినా సరే ఇక మంచి కట్టుకుందాం ఏమైతే ఉన్నది అని చెప్పేసి జనాలు చేస్తున్నటువంటి ఏదైతే ఆలోచన ఉన్నదో అది ఇలా ఈ హౌసింగ్ వాళ్ళు చెప్తుర్రట. అది అట్లా కరెక్ట్ కాదు, దానివల్ల హౌసింగ్ కార్పొరేషన్ మరి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అని చెప్పి సన్షేడ్స్ అంటే కిటికీల పైన తలుపుల పైన సజ్జలు పోపించుకోమంటారు. ఇది వద్దట. ఇక స్లాబ్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటారు కదా, అది వద్దట. అయితే ఇంటి ముందు భాగంలో అదనపు నీడ అవసరమైతే ఆర్సీసీ స్లాబ్కు బదులుగా GI షీట్ ఆధారిత షెడ్లను ఏర్పాటు చేసుకొని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించింది. అసలు దీనికంటే ఈ లొల్లి కంటే మీరు 5 లక్షలలోనే ఇల్లు కట్టిస్తే అయిపోతుండే కదా. 5 లక్షలల్లో ఆ ఇల్లు కట్టిస్తే వాళ్ళు హ్యాపీగా ఉండేటోళ్ళు కదా. మీరు ఎట్లా కడతారో కట్టి చూపించేస్తే అయిపోతుండే. వాళ్ళకి ఇస్త్రీ ఆ బిల్లులన్న టైంకి రాకపోయా, ఒక్కొక్కసారి ఒక్కో లెవెల్లో రాబట్టే మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఎదురు చూసి అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్ బిల్ ఒకటి పెండింగ్లోనే ఉన్నదట. పైగా వీళ్ళు ఇప్పుడు మళ్ళీ రూల్స్ మీద రూల్స్, ఇంకా
స్లాబ్ ఎక్స్టెన్షన్ వద్దు, సన్షేడ్లు పెట్టుకొని సజ్జలు ఒప్పించుకోరని ఐడియా ఇస్తూ ఉన్నారు. అయితే ముందర ఒకవేళ నీడ కావాలంటే మనం మామూలుగా స్లాబ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, అది అవసరం లేదు, అవసరమైతే రేకులు వేసుకోరని చెప్తారు. కొత్త నిబంధనలు ప్రస్తుతం పునాది దశ, బేస్ లెవెల్, గ్రౌండింగ్ లేదా ఇంకా నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో ముచ్చట ఏంటంటే నాకు ఇది కూడా ఒకటి అర్థమైంది, చాలా మందికి అంటే 5 లక్షలు వస్తున్నాయి కదా అని చెప్పి చాలు చేసి బయట అప్పు దొరకక పేదోడేనా ఆడు తీసుకున్నాడు, పేదోడేనా నువ్వు ఇచ్చే 5 కోసానికి ఇంకొక 7-8 అప్పు చేపిస్తున్నావు అంతని వాళ్ళకి. అది కూడా దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇది కట్టకుండా మధ్యలో ఆపేస్తారు. ఇగో ఇది అర్థమైంది ఇప్పుడు. అది కూడా ఆ అప్పు కూడా దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తున్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ ఆలోచనకు వచ్చిర్రు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.